మిగిలానా నేనెవరో మరిచానా నీడవలే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे नन्ना विनदे तनदारेदो तनदे స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో కడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे नन्ना विनदे तनदारेदो तनदे స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి మామో
టీవీ సెలవు 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 కనుగొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుగొను కొత్త టీవీ నీవు కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు శని ఆదివారాలే మని అన్నవి మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏది చూడబడలేని టీవీ కావాలి ఇస్తావా కొలంబస్ వారం 5 నాళ్ళు శ్రమకే జీవితం వారం 2 నాళ్ళు ప్రకృతికి అంకితం వీచే గాలికి మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లలవుతాం మళ్ళంటాడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒండికి తోడికి పైకెగురు పక్షులకెన్నడు పాస్పోర్ట్ లేదు కండాళన్ని దాటెళ్ళు నేడు విరామ మేఘవర్గం అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చేపల్లలే ఈదుదా కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు కొలంబస్ నడిచేటి పూలను కొంచెం చూడు నేడైనా బడిగాను లవ్వరైతే మేలు అలనొరుగులు తెచ్చి చలి చీరే చెయ్యరాదా నెలవంకొను గుచ్చి చలి మెడలో వెయ్యరాదా వీకెండు ప్రేయసి ఓకెంటే ప్రేమించు టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు వారం 2 నాళ్ళు వార్తిల్లగా కొలంబస్
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ.
విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన పూజలకి మా విద్యార్థుల తరపున మనస్పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఎం మురళీధర్ గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కోసం ఎన్నో రోజులు కృషి చేస్తున్న మనతోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరి తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తూ విద్యార్థుల నుంచి ప్రగతి పదవులు క్రమశిక్షణలో నడిపిన మన అభ్యున్నతికి దోహదపడిన తమదైన శైలిలో మనకు భౌతిక రసాయన శాస్త్రాలను బోధించిన మన ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ దినచంద్రారెడ్డి సార్ గారికి వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన లేడీస్ నుంచి సంగీత గారిని ఫ్లవర్ బొకే తోటి సార్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఎం మురళీధర్ గారికి వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అనిత ప్లీజ్ సార్కి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒక్కసారి సంక్లిష్టమైన గణిత శాస్త్రాన్ని మెలకువలతో మనకు అర్థమయ్యేలా నేర్పించిన గౌరవనీయులు శ్రీ మార్కండేయ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పుష్పగుచ్చాన్ని ఇవ్వడానికి కుసుమ గారిని ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి సార్ ఇక్కడ చూడాలి. ఒక్కసారి సార్ సార్ కొంచెం సార్ ఇక్కడ చూడాలి. అలాగే మనకు గణిత శాస్త్రాన్ని నేర్పించిన మరొక ఉపాధ్యాయులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కె లక్ష్మి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇక్కడ చూడరా ఒక్కసారి సార్ ఒక్కసారి చూడాలి సార్. రైట్ సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎన్ని భాషలున్నా ఎన్ని నేర్చుకున్నా మన మాతృభాష మాధుర్యమే వేరు. తమ వాక్చాతుర్యంతో మనకు స్పష్టంగా అవలీలగా అర్థమయ్యేటట్లు నేర్పించిన గురువులు గౌరవనీయులు శ్రీ ధనంజయ సార్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే చంద్రప్రియ సార్ ఇక్కడ చూడాలి. సార్ ఇక్కడ చూడాలి సార్ ఒకసారి. అంటే తాగండి. ఇక్కడ చూడాలి సార్. రైట్ సార్. అలాగే మనకు తెలుగు భాషని ఇంకొక ఉపాధ్యాయులైనటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పుష్పగుచ్చాన్ని ఇవ్వడానికి విజయ నిర్మల గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తమదైన శైలిలో మనకు భౌతిక రసాయన శాస్త్రాలను బోధించిన శ్రీమతి హేమలత మేడం గారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, అలాగే మన గోవిందరెడ్డి సార్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. పద్మశ్రీ అండ్ మాధవి గారు వీరిద్దరు వచ్చి వాళ్ళకి పుష్పగుచ్చాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
చూడాలి ఒక్క నిమిషం అంటే ఎట్లాగండి రైట్ 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 బెల్ మోగించి మనకు ఆహ్వానం పలికి సాయంత్రం మరోసారి లాంగ్ బెల్ మోగించి ఇంటికి వెళ్ళండిరా అంటూ మనతో ఎంతో సరదాగా ఉన్న అప్పటి మన అటెండర్ సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీదేవి అన్నకి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండదు సార్ ఒక్కసారి కొంతమంది పాఠాలు చెప్పినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత కారణాల వల్ల మరియు ఆరోగ్య కారణాల చేత కార్యక్రమానికి రావడానికి కుదరకపోయినా తమ ఆశీర్వాదాలు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా గణిత శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు శ్రీ దూర్వాసుల నాయుడు సార్ గారికి, తెలుగు ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ సుబ్రహ్మణ్యరాజు సార్ గారికి మరియు జీవశాస్త్రం బోధించిన గౌరవనీయులు శ్రీమతి జయలక్ష్మి మేడం గారికి మన కరతాల ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మన అలనాటి ప్రిన్సిపల్ సార్ దినచంద్ర రెడ్డి సార్ని అలాగే హేమలత మేడంని జ్యోతిని వెలిగించి వస్తుందిగా కోరుతున్నాను. సరే చూడండి సార్ మనతో చదువుకున్నటువంటి మరికొంతమంది విద్యార్థులకి మనం 1 మినిట్ నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది కీర్తిశేషులు శ్రీ దేవనారాయణ రెడ్డి సారు, పీటీ సారు, కీర్తిశేషులు శ్రీ వెంకటేశ్వర సారు, హిందీ పండిట్, మరియు మనతో చదివిన ఫ్రెండ్స్ హేమకుమార్ పాడిపేట, హనుమంతరావు లక్ష్మీపురం, వెంకటేష్ నాయుడు యోగిమల్లవరం, ధనభాగ్యం తిరుచానూరు, సుబ్రహ్మణ్యం ముల్లపూడి, శంకరయ్య తనపల్లి, వీరందరూ వాళ్ళ మనసుగా శాంతి కలగాలని కోరుకుంటూ 1 నిమిషం పాటు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
ఆది యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు వారే ఋషులు, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు. వారెవరో కాదు, మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులు. అందుకే అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులది. శిశువునకు జన్మనిచ్చిన తల్లి మొదటి దైవం, తండ్రి రెండో దైవం. అయితే విద్యతో పాటు వినయాన్ని ఈ సమాజంలో ఎలా మెలగాలో నేర్పిన మన గురువులు మనకు మూడవ దైవం. అందుకే మన పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. స్వచ్ఛమైన మనసుతో ఎన్నో ఆశలతో ఈ పాఠశాలలో అడుగుపెట్టాం. మన గురువుల దగ్గర చదువుతో పాటు ఎన్నో విషయాలు మనం ఇక్కడ మనకు తెలిసిన గూగుల్ మన గురువులే. అటువంటి గురువుల శిక్షణలో మనలో చాలామంది ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాం. మన అభ్యున్నతి వారికి గురుదక్షిణగా భావించి మనల్ని ఇంతటి ఉన్నత స్థానాలకు చేర్చిన మన గురువులను సత్కరించుకునే అవకాశం వచ్చినందుకు ఈ వేదికని అదృష్టంగా భావిస్తున్నాం. మనం అందరం చప్పట్లతో వాళ్ళకి సాదరంగా మన కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు ఇప్పుడు మనం అందరినీ వేదిక మీద సార్ దినచంద్రారెడ్డి సారు వారిని సత్కరించుకోవడానికి మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం. ముందుకు వచ్చి సార్ని శాలువాతో సత్కరించి అలాగే దూర్వాసులు ముందుకు వచ్చి సార్కి జ్ఞాపికను అలాగే ఒక గిఫ్ట్ హ్యాంపర్ని సార్కి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మీదకి ముందుకు రావాల్సిందిగా మార్కండేయులు సార్ని ఆహ్వానిస్తున్నాను. మా సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శాలువాని కప్పి అప్పడానికి ఎన్ భాస్కర్ అలాగే జ్ఞాపికను అందించడానికి గోపాల్ రెడ్డిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. భాస్కర్ కొంచెం తప్పట్లు గట్టిగా కొడితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. అది కూడా గిఫ్ట్ అన్నీ అన్నీ ఒకసారి ఇచ్చేయండి. ఇద్దరు మీరు కూడా ఇవ్వండి. భాస్కర్ ఇద్దరు కలిసి ఇవ్వండి. ఇద్దరు కలిసి ఇచ్చి ఫోటో వేయండి. సార్ ఇక్కడ చూడాలి. అందరూ అటాక్ రైట్ సార్. అలాగే ప్రస్తుత మన జెడ్పీబీఆర్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ మురళీధర్ సార్ గారిని ముందుకు వచ్చి మా ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇది ప్రజెంట్ చేయడానికి సురేష్ శాల్వా కప్పడానికి అలాగే శ్రీధర్ రెడ్డి కన్నప్ప చూడాలి. ఇక్కడ చూడాలి ఒక్కసారి. ఇది అయిన వెంటనే ఇచ్చేయండి అంతే. సార్ ఒక్కసారి చూడాలి. సార్ ఒక్కసారి అందరు చూడాలి. స్మైలీ రా కన్నప్ప, స్మైలీ రా. రైట్ సార్. అలాగే వేణుగోపాల్ రెడ్డికి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మోహన్ కుమార్ అండ్ తరుణ్ వీళ్ళిద్దరూ వచ్చి ఒకరు శాలువా కప్పి ఇంకొకరు జ్ఞాపికని అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మోహన్ బాబు, సారీ, ఇన్ని చదివేటప్పుడు కొన్ని తప్పులు పోతాయి, మన్నించండి. మరి ప్రతి ఒక్క దగ్గర చెక్ చేస్తున్నారు నన్ను. నేను ఎక్స్పర్ట్ కాదండి, చాలా ట్రై చేస్తున్నాను. బాబన్నా ఒకసారి ఇద్దరు నేను మనిషిని గుర్తించండి. మాట్లాడండి ఒక్కసారి. రైట్ సార్. మన తెలుగు మాస్టర్ ధనంజయ్ సార్ని వచ్చి మా సన్మానాన్ని
స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వారికి శాలువా కప్పడానికి రాజేష్ అండ్ జ్ఞాపకం ఇవ్వడానికి బాలాజీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బాలాజీ ఈ పక్క వచ్చాను మీరు. ఎస్ చూడాలి ఒక్కసారి, అందరూ చూడాలి. మన ఇంకొక తెలుగు మాస్టర్ అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి సార్ గారిని ముందుకు వచ్చి ఆళ్ళపల్లి శేషాద్రి అలాగే లక్ష్మీపతి ముందుకు వచ్చి శాల్వా కప్పి వాళ్ళని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాను. అది పైకి చూడండి, ఫేస్ కనిపిస్తారు ఎట్లా ఉండండి. వారికి శాల్వా కప్పి సత్కరించడానికి మేడం అండ్ హేమలత మేడం, గోవింద్ రెడ్డి సారు వైఫ్ అండ్ హస్బెండ్. సో అది మీకు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి కోరిక మేరకు ఇద్దరికి ఒకేసారి సన్మానం చేస్తున్నాము. ఓకే. అలాగే శాల్వాతో కప్పి గౌరవించాలని చెప్పి శ్రీహరి అండ్ మునిరత్నం. ఓకే ఓకే సార్. అనిత అండ్ కుసుమ గారు ప్లీజ్ మేడం సత్కరించాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీ కలిపి కప్పండి, దాన్ని కూడా అది కూడా ఇద్దరు కలిపి కప్పండి. మీరు కూడా ఇవ్వండి. ఎస్ గుడ్. అది మాకు కొంచెం ముందుకు రండి, కొంచెం సార్ ఇక్కడ చూడాలి అందరూ ఒక్కసారి. చంద్ర అట్లా ఆగండి సార్, ఒక్కసారి అట్లా ఆగండి. అక్కడ మీరు ఇవ్వండి అమ్మా, మీరు ఇవ్వండి. ఇంకోటి అక్కడ కూడా ఇవ్వండి. అక్కడ కూడా శ్రీహరి సార్. అది స్టాచ్యూ బాగా నిలబెట్టు స్టాచ్యూ లాగా. అది స్టాండింగ్ పెట్టండి. అది మేడం చూడాలి అందరూ ఒక్కసారి. అట్లా ఆగండి. రైట్ సార్. మన అటెండర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అన్నకి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దీనికి చంద్రశేఖర్ అండ్ మురుగారెడ్డి. ఓకే. గిరిబాబు శేషాద్రి ఉన్నాడా? శేషాద్రి ఇంకో శేషాద్రి, కన్నం శేషాద్రి. ఓకే. మురుగారెడ్డి దా. మురుగారెడ్డి వెనకాల ఉన్నాడు కదా, ఎక్కడ పోయాడు? లేడా? ఓకే 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 సార్. చంద్ర నువ్వు చేసావు. అన్న ఇక్కడ చూడాలి ఒక్కసారి చూడండి మరి. అది ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళండి అన్న, చూడాలి అట్లాగండి. తో పాటు చదువుకున్నటువంటి ముర్తుజ ఇక్కడ ఉన్నారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు. తనకి చాలా కాలం నుంచి న్యూరాలజికల్ ప్రాబ్లం వల్ల తనకి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి. సో వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని మనం కలెక్ట్ చేసిన అమౌంట్లోటి కొంత మొత్తం అమౌంట్ని వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడం కోసం మనం ఇవ్వవలసిందిగా మనం అందరం కలిసి నిర్ణయించుకున్నాము. సో దానికి వాళ్ళ పాప పైకి వచ్చి 30,000 రూపాయల నగదుని అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. కొంచెం దగ్గర ఒకసారి అందరి దగ్గర మీరు కూడా దగ్గర సార్. ఒక్కసారి అందరు చూడాలి. లాగండి అట్టాగండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
రైట్ రైట్ సార్ వాళ్ళు కూర్చోబెట్టి ఇబ్బంది జ్ఞాపకాలను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. కూర్చోనే సార్ కూర్చోనే కూర్చొని ఇవ్వండి సార్, పర్లేదు సార్. ప్లీజ్ కొంచెం వినండి ప్లీజ్. తోటి ఉపాధ్యాయులకు నమస్పూర్వక నమస్కారాలు మొదలుపెట్టి. అసలు ప్రకృతి ఎంత విచిత్రంగా ఉంటుందంటే మీ చేతులు పట్టుకొని నడిపించడం వల్ల మేము ఇప్పుడు మా చేతులు మీరు మా చేతులు పట్టుకొని నడిపిస్తాను. విచిత్రం అదేనే. కానీ మీరు ఆ వయసులో ఉన్నారు, మమ్మల్ని ఈ వయసులో మీరు చూస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారంటే నిజంగా మీకు కృతజ్ఞత జరిగింది. ఇంకా చెప్పాల్సింది, ఒక సంస్థ యొక్క గౌరవము ఆ సంస్థకు ఉండేటటువంటి బిల్డింగులు, ఫిజికల్ స్ట్రక్చర్స్ కాదు, అక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి పైన సంస్థ యొక్క గౌరవం ఆధారపడి ఉంటుంది. మేము పని చేయడం అంటే భుక్తి కోసమే కాకుండా మీ తల్లిదండ్రుల ఆశయాలు, మీ ఆశయాలు నెరవేర్చడానికి ఎంతవరకు మేము ప్రయత్నం చేస్తామనేది చూడాల్సినటువంటి బాధ్యత మాత్రం. మేమేమో భుక్తి కోసమే చేస్తున్నాం. ఆ పని చేసేదానికి వల్ల మాకు జీతాలు వస్తాయి, మేము మా పిల్లలను సాకుంటున్నాం. కానీ అది కాకుండా మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఉపాధ్యాయులుగా ఎంత కృషి చేయగలం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం. కాబట్టి అది ఎంతవరకు మేము సక్సెస్ఫుల్గా నిర్వర్తించినామనేది అది మీకు తెలియాలి, కానీ మాకేం దాని అవగాహన లేదు. మేము ఎంతసేపు మీకు చెప్పడము, కొట్టడము, నేర్పించడం వరకే తెలుసు, కానీ మిగతా మాకేమీ దాని గురించి తెలియదు. ఎంతసేపు మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంది, వాళ్ళు చదువుతున్నారా లేదా అని చూసేవాళ్ళము. కాబట్టి ఆ పరిస్థితుల్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుంటే మీరు ఇతర విధంగా భావించవద్దని మాత్రం కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది అప్పుడు మా బాధ్యత, కొట్టాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తుంటాం, అప్పుడు దాక్షిణ్యమేమీ ఉండదు. కాబట్టి అట్లా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, ఎవరికైనా అన్యాయంగా మేమేమన్నా పనిష్మెంట్ చేసింటే దయవు ఇంకా కఠినంగా చేసి ఉండాలి సార్. వీడికి తృప్తిగా కాలేదు సార్, నాకు ఇంకా తృప్తి కాలేదు సార్, ఇంకా కఠినంగా మాట్లాడండి. తర్వాత ఇంకా చెప్పవలసింది ఏమందంటే, మన సంస్థను గురించి మీరున్న కాలంలోనే మనం కాంపౌండ్ కట్టించినాం. ఆ కాంపౌండ్ కట్టించింది అది పిల్లల యొక్క డబ్బు తప్పితే ప్రభుత్వం డబ్బు కానీ ఉపాధ్యాయుల డబ్బు కానీ కాదు. ఆ కట్టించినటువంటి వ్యక్తి శ్రీ దేవనారాయణ రెడ్డి గారికి, కీర్తిశేషు దేవనారాయణ రెడ్డి గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేయాలి. మేము ఇచ్చిన డబ్బులు దేవనారాయణ రెడ్డికి ఇచ్చేవాడు, కానీ అది ఏ రకంగా చేస్తుండేది నాకు తెలిసేది కాదు. కాబట్టి ఆయన ఆత్మశాంతి కోసము మనం ఆయన గౌరవించాల్సిందిగా కోరుతున్నాము. మీ డబ్బులే, దాంట్లో కొంత మేము పెట్టుండొచ్చునే, కానీ ఆ పిల్లల డబ్బు మిగిలింది ఈ గుడి కట్టించడానికి ఉపయోగించినాం మేము. ఆ గుడి కట్టించి మీరుండేటప్పుడే దీనికి ప్రారంభం కూడా చేశాం 94లో. ఆ గుడికి కావలసినటువంటి ఫిజికల్గా కావలసినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్రస్తుత హెడ్ మాస్టర్ మురళీధర్ గారికి మనమందరము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ చక్కటి తర్వాత ఆ గుడికి ఒక ఆకారము, ఒక అందము వచ్చింది. అది చేయగలిగింది 30 సంవత్సరాల నుంచి ఏ హెడ్ మాస్టర్ చేయలేదు, కానీ మురళీ గారు చేసిన దానికి మన సంస్థ తరఫున, మీ తరఫున మురళీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా మిగిలిన జీవితం అంటే మీకు ఇంతవరకే మీ జీవితం అంటే దాని అనుభవం ఏమన్నా మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే,
మేము మీ భవిష్యత్తు కోసము, మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసము ఎంత ఆరాటపడి ఉంటారు, తప్పకుండా మీరు ఆరాటపడాలా, ఆరాటపడవలసిన అవసరము ఉంది. ఏమాత్రం పిల్లలు చెడిపినా మానసికంగా తల్లిదండ్రులు బాధపడతారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి బాగా ఆలోచన చేయమని నేను కోరుకుంటున్నాను. ఉండొచ్చు, ఫ్యాన్సీ కాకపోవచ్చు, కానీ ఎక్కడి వరకు పరిమితమో మీ పిల్లలకు అంతవరకే చేయండి. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, మీ భవిష్యత్ సృష్టికి ఉపయోగపడుతుంది, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయ ఉంచి మీ పిల్లల యొక్క భవిష్యత్తుని కోరుతుంది, వాళ్ళ యొక్క అభివృద్ధిని గురించి ఆలోచన చేయండి. ఇంకా మన సంస్థలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ మీకు తెలుసు. ఆ రోజు కొంచెం నిఖచ్చితంగానే మనం ప్రవర్తించాం. ఇక్కడ రావడం కానీ, క్లాసులకు పోవడం కానీ, టీచింగ్ చేయడం కానీ కొంచెం దాక్షిణ్యం లేకుండానే కొంత ప్రవర్తించి ఉండొచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా ఉపాధ్యాయులు ఏమన్నా ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇంతవరకు నేను చెప్పగలిగింది ఇంక ఏముంది, మీకు కావాల్సినవన్నీ చుట్టూ మనం కాంపౌండ్ కట్టించినాం. ఆ డబ్బు కూడా మాది కీర్తిశేషుడు కృష్ణస్వామి గారు ఒక 33,000 రూపాయలు మనకి ఇచ్చాడు. ఆయన ఇవ్వడానికి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఇచ్చాడు. కానీ నేను చెప్పాను, నేను లోకల్ కాదు, ఆ డబ్బు ఏదో మీ దగ్గర ఉంటే మీకు సేఫ్టీ ఉంటుంది ఊరికి అని చెప్పంటే, ఆయన బలవంతం చేస్తే కాంపౌండ్ కట్టడానికి ఇష్టపడితే డబ్బు తీసుకుంటానన్నాను. ఎందుకంటే నేను ఇక్కడే టీచర్గా పనిచేశాడు 3 సంవత్సరాలు. అప్పుడు టాంగాలో వచ్చేవాళ్ళు, గుర్రాలు ఇక్కడ తిప్పేవాళ్ళు ఇసుకలో. కాబట్టి అవి చూసినాను కాబట్టి కాంపౌండ్ అవసరం అనేటటువంటి ఆలోచన వచ్చింది. అది మీ డబ్బులతోనే, మీరు ఇచ్చినటువంటి ఆ డొనేషన్ 10th క్లాస్ పిల్లలు కానీ, హై స్కూల్లో అడ్మిషన్ల వాళ్ళకి కానీ, వాళ్ళు ఇచ్చిన డబ్బులు 65,000 రూపాయలు పెట్టి 65 అడుగులు రాతి కప్పడం కట్టించినారు. అది కట్టించింది దేవనారాయణ రెడ్డి గారు. అది డబ్బులు మీదైనా కూడా కష్టపడింది మాత్రం వారి. కాబట్టి ఆయన ఎప్పుడూ మనం మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మామూలు స్కూలు బిల్డింగ్స్ ఇక్కడ ఏదో మనం చేయగలిగినవి నా హయాంలో కొన్ని డ్యూయల్ డస్కులు అవన్నీ కూడా చేపించినాం. అది మీ చెప్తున్నాను, ప్రతి పైసా మీ డబ్బే. ఆ డబ్బును దుర్వినియోగం చేయకుండా సంస్థ కోసం మేము అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెట్టాం, కానీ ఇంకా దేనికి నేను ఖర్చు పెట్టలేదు. కాబట్టి దయ ఉంచి మీరు కూడా మీ వృత్తి ధర్మంగా నిజాయితీగా నిర్వర్తిస్తే తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లలకు తృప్తి ఉంటుంది. కాబట్టి ఆ వృత్తి ధర్మాన్ని మీరు ఏ వృత్తన్నా చేయండి, కూలి పని చేయండి, రాజు పని చేయండి, ఏ పని చేసినా చేయవలసినటువంటి ధర్మాన్ని కట్టుబడి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.